నాకు కనిపిస్తే వచ్చాను ఇక్కడికి. మీరు ఎంతవరకు సొసైటీ కోసం పనిచేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ వృత్తి ఏమి, హ్యూమన్ రైట్స్ వల్ల ఇతరులకి ఎంతవరకు లాభం ఉంది, ఎంతవరకు జనాలు ఉపయోగపడుతున్నారు అనేటువంటి విషయం పైన నేను మాట్లాడడానికి మేడం దగ్గరకు వచ్చాను. మేడం ఈ కార్డు చూపించండి నాకు ఒకసారి. ఇది ఈ మేడం కార్డు. ఓకే, షీ ఈజ్ ఫ్రమ్ హ్యూమన్ రైట్స్. ఓకే, ఇప్పుడు చెప్పండి మేడం, మీ గుడ్ నేమ్ ఏమి, మీరు సొసైటీ కోసం ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు, మీరు మీకు చేస్తూ ఉంటే ఎలా ఉంది, ఒకళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మీ వల్ల లాభం పొందుతున్నారా, మీరు వాళ్ళకి లాభం కలిగేలాగా చేస్తున్నారా, అలా చేస్తూ ఉన్నాను అంటే ఏం చేస్తున్నారు, 2 మొక్కలు మీరు చెప్పారంటే నా వ్యూవర్స్కి నేను వినిపిస్తాను. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఇలాంటివి నేను చాలా రాజమండ్రి గ్రూప్ నుంచి కూడా చూస్తున్నాను. చాలామంది చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఐడి కార్డు ఉంటేనే కాదు, లేకపోయినా కూడా చేస్తున్నారు. కానీ ఈ మేడం కూడా చాలా కేసెస్ సాల్వ్ చేశారని విని నేను ఈ మేడం దగ్గరకు వచ్చాను. ఏం చేస్తున్నారు అనేది నేను కనుక్కోవడానికి వచ్చాను. మీ పేరేమి, ఏం చేస్తున్నారు మేడం? హాయ్ మేడం, నమస్తే. నా పేరు శశిరేఖ. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ని. నేను ఇంతకుముందు నేషనల్లో చేశాను. ఇప్పుడు వచ్చి ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకున్నారు. నేను ఎక్కువ లేడీస్కి సపోర్ట్ చేస్తుంటానండి. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. 100% సాల్వ్ చేస్తాను నేను. ఈరోజు ఒక్క సాల్వేషన్ కోసం వెళ్ళాను ఒక కేసుకి అన్నారు. అది ఏం కేసుకి వెళ్ళారు, ఏం చేశారు మేడం? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, హస్బెండ్ డ్రింకర్ అని చెప్పి అతను వదిలేసి వేరే అతనితో ఉంటుంటే అది వాళ్ళ పేరెంట్స్ని అది పిలిపించాను. వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళ పేరెంట్స్ని పిలిపించాను. వేరే అతనితో ఉంటే అతని పేరెంట్స్ని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు. ఆ అబ్బాయికి మ్యారేజ్ కాలేదు, ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారనమాట. నీ వయసు ఎక్కడ, ఆ అమ్మాయి వయసు ఎక్కడ, ఏం చేస్తున్నారు మీరు అసలు అని చెప్పి మాట్లాడాను. వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చి అబ్బాయిని ఇచ్చి పంపించేసేసాను. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఇలా చేయకూడదు, మీ భార్యను బాగా చూసుకోవాలి, తాగి ఇలా చేస్తే ఇట్లా మీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చెప్పి మాట్లాడి ఆ అబ్బాయి మైండ్ మార్చి భార్య భర్తల్ని ఒకటి చేసి రావడం జరిగిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. లేడీస్కి ఎప్పుడే కానీ కలపడానికే ట్రై చేయండి మేడం, విడదీయకూడదు. సంజాయించి చెప్పి చేయాలి. విడిపోయి వైఫ్ హస్బెండ్ విడిపోయి ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు కోపంతో అహంకారము, కోపంతో, రోషంతో, ఉడికిన రక్తంతో విడిపోతారు. బట్ ఈరోజు కోపము రేపు చాలా భరించాల్సి వస్తుంది, చాలా సహించాల్సి వస్తుంది, ఒంటరితనం అయిపోతుంది. ఎందుకైనా మంచిది సమంజసంగా కూర్చొని పంచాయతీ వాళ్ళని పిలిచి, పెద్దవాళ్ళని చేర్చి, ఇట్లా హ్యూమన్ రైట్స్ వాళ్ళని పిలిచి చేసి, ఇప్పుడు మన రాజమండ్రి వాళ్ళు ఎలా చేస్తున్నారు అలా మా ఆంధ్ర ఈ సైడ్ కూడా చేసి అందరికీ ఒక ఫ్యామిలీని ఒక కలిపితే అందులో ఉండే ఆనందము, సుఖము ఇంకా దేంట్లో ఉండదు. విడిపోవద్దండి ఎవరే కానీ. ఇది నా మెసేజ్ అందరికీ. ఇంకొకటండి, వీళ్ళు చేసే చిన్న భార్యాభర్తలు చేసే చిన్న పొరపాట్లు పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది. ఇటువంటి పొరపాట్లు ఎవరు చేయొద్దండి. వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా మార్చడానికి ప్రయత్నించండి ప్రతి తల్లిదండ్రి కూడా. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మెసేజ్. ఇంకా వేరే లేడీస్కి ఏమంటారు మీరు? ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకోవాలి, డ్రాప్ అవుట్ అవ్వకూడదు, చదువుకోవాలి, ఏదో ఒక పని ఉండాలి, బిజీగా ఉండాలి. ఆడవాళ్ళు ఎంత ఫ్రీగా అంటారో అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ రీల్స్ చూడడము, టీవీలు చూడడము, టైం వేస్ట్ చేయకుండా ఆదాయము ఏ విధంగా వస్తుంది దానిని మీరు ఆ పనిని వినియోగించుకొని సంపాదనకి ముందు చూపు పెట్టండి, సంపాదించుకోండి. కాళ్ళు చేతులు గట్టిగా ఉన్నంత వరకు సంపాదించి పెట్టుకోవాలి. రేపు ఒకళ్ళ మీద డిపెండెంట్ కాకుండా, ఆధారపడకుండా మంచి లైఫ్ని మీరు బతికేది కాకుండా ఇతరులకు కూడా మీరు హెల్ప్ చేసేలాగా ఉండాలి. ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వండి. ఒక లేడీ కూడా ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వండి. అప్పుడు ఆ ఫ్యామిలీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్తుంది.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్.